పద్యరత్నాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 15-16 అధ్యాయాలు గురించి తెలుసుకుందాం. ఓ జనక నరేంద్ర, కార్తీక మాసంలో ఎవరైతే హరి ముందర నాట్యములు చేస్తారో వాళ్ళు శ్రీహరి ముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలాలందు విష్ణువుని అర్చించేవాళ్ళు స్వర్గ నాయకులవుతారు. ఈ నెల రోజులు నియమముగా విష్ణువాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకునేవాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞఫలాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళ్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి. శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షిత దీప ధూపాజ్య భక్ష్య నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ 1,00,000 ద్వీపాలను వెలిగించి సమర్పించేవాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకము నెల్లాళ్ళు దీపములు పెట్టలేని వాళ్ళు ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజులునైనా దీపమును పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైన దైవ సన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపజేసిన వాళ్ల పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే దాన్ని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. సరస్వతీ నదీ తీరంలో అనాది కాలముగా పూజ పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణు ఆలయం ఒకటి ఉండేది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూచి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు, నీళ్లు చల్లాడు. చేరువ గ్రామానికి వెళ్ళి ప్రతి నూనె 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అనుకొని తనలో తాను ధ్యానం చేసుకోసాగాడు. ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడ ఆహారం దొరక్కపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్న సమయంలో ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరినది. అప్పటికే ఒక ప్రమిదిలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన ఒత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ ఒత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారముగా భావించి ఆ ఒత్తిని నోట కరుచుకొని ప్రక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన ఒత్తి కొన వెలుగుతున్న ఒత్తి అగ్ని సంపర్కమై ఉండడంతో ఎలుక దాన్ని వదిలివేసినది. అది ప్రమిదిలో పడి 2 ఒత్తులు చక్కగా వెలగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అదే విధంగా ఎలుక వలన పునఃప్రజ్వలితమై తన పూర్వ పుణ్యవశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానంలో ఉండి నేర్చిన యతి ఆ పూర్వ పురుషుని చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను, కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నాకు ఇప్పుడు ఈ దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవరిని, ఏ పాపం వలన ఇలా ఎలుకనయ్యాను, ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహమును పొందాను. తపస్సంపన్నుడివైన నువ్వే నన్ను సమాధానపరచగలవాడివి, దయగలవాడివి, వివరించు. నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. ఆ యతి తన జ్ఞాననేత్రంతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు. తిల సమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణు అర్పణం చేసి
పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చేయసాగారు. అంతలోనే వారికి చటారావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభదీపం వైపు చూశారు. వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభం పటపటా రావాలతో నిలువునా పగిలి నేలను పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడటంతో విస్మయచకితులైన ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థాణువుగా ఎందుకు పడి ఉన్నావు? నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివర్రేణులారా, నేను గతంలో ఒక బ్రాహ్మణుడను అయినా వేదశాస్త్ర పఠనము గాని హరికథా శ్రవణము గాని క్షేత్ర యాత్రాటనలు గాని చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాణ్ణి. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచాసనాలపై నియోగించి నేను ఉన్నతాసనంపై కూర్చునేవాణ్ణి. ఎవరికి దాన ధర్మాలు చేసేవాణ్ణి కాదు. తప్పనిసరి అయినప్పుడు మాత్రం అంతిస్తానని వాగ్దానం చేసేవాడినే తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాను. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికై ఖర్చు చేసుకునేవాణ్ణి. తత్ఫలముగా దేహాంతాన నరకగతుడినై అనంతము 52,000 మార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరో 10,000 పర్యాయాలు తొండగాను, ఇంకో 10,000 సార్లు ఇష్టాసినైన పురుగుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను, గత 1,000,000 జన్మలుగా ఇలా మొద్దువలెను పరిణమించి కాలమును గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనం కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చినదో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి. ఆ ఉద్భూత పురుషుని వచనాలను విన్న ఋషుల తమలో పాటగా ఇలా అన్నారు. ఈ కార్తీక వృతఫలం యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయకం. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా. అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభదీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదం. మన చేపెట్టిన దీపం వలన ఈ మొద్దు ముక్తిని పొందినది. మొద్దైనా మానైనా సరే కార్తీకములో దైవ సన్నిధిని దీపాన్ని వహించడం వలన దామోదరుని దయ వల్ల మోక్షమును పొందడం తథ్యం. ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న ఉద్భూత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు, జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బద్ధుడు అవుతున్నాడో, దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడంతో ఆ తాపసుల్లో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. కార్తీక మాసం 15-16 అధ్యాయములు సమాప్తం. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.